ఓకే, మనము లాస్ట్ వీడియోలో బ్లౌజ్ పీస్లో ఇక్కడ బ్యాక్ పార్ట్ అనేది కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు హ్యాండ్స్ వచ్చేసరికి ఇటువైపు, ఓకేనా, ఇటువైపు ఇలా. ఓకే, ఇక్కడ మన క్లాత్ వచ్చేసరికి ఆల్రెడీ ఇలా ఫోల్డ్ మీద ఉంది కదా, దీన్ని మళ్ళీ డబల్ ఫోల్డ్ చేసుకోవాలి. ఓకేనా, డబల్ ఫోల్డ్ చేసుకోవాలి. ఓకే అండి, లాస్ట్ వీడియో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఫస్ట్ ఆ వీడియో చూడండి, బ్యాక్ పార్ట్ కటింగ్. తర్వాత మీకు ఇది అర్థమవుతుంది. ఓకేనా, ఇక్కడ మనకు బ్యాక్ పార్ట్లో చంక రౌండ్ వచ్చేసరికి ఈ సైజ్కి 8 ఇంచీలు వచ్చింది కదా. తర్వాత ఈ ఖర్చు 1.5. ఓకేనా, దీన్ని బేస్ చేసుకొని ఇప్పుడు మనం హ్యాండ్ కటింగ్ అనేది చేసుకోవాలి. ఫస్ట్ అయితే చివర క్రాస్ తీసుకోవాలి. ఓకేనా, ఇలా ఇక్కడ కూడా ఓపెన్స్ మన ఆపోజిట్లో వేసుకోవాలి, క్లోజ్గా ఉన్న వైపు మన వైపు వేసుకోవాలి. ఓకే, ఇలా క్రాస్ తీసుకోవాలి. తర్వాత 1/2 ఇంచ్ పైకి ఇలా ఈ క్రాస్ పీస్ కట్ చేసుకోవాలి. ఓకేనా, ఇలా చేసుకున్న తర్వాత ఏ సైజ్ అయినప్పటికీ చిన్న, అంటే షార్ట్ హ్యాండ్ అయినా లాంగ్ హ్యాండ్ అయినా ఏ హ్యాండ్ అయినప్పటికీ. తర్వాత ఇక్కడ వచ్చేసరికి మనకు హ్యాండ్ లాంగ్ 6 ఇంచెస్. ఓకే, మెజర్మెంట్ బ్లౌజ్లో 6 ఇంచెస్ దగ్గర తీసుకున్నాం కదా, ఈ లాంగ్ 6 ఇంచెస్. ఓకేనా, 6 ఇంచెస్ ఈ కింది లైన్ దగ్గర నుంచి. ఓకే, మీ బ్లౌజ్లో ఎంతైతే పొడవు వస్తుందో ఆ పొడవు ఇలా కింది లైన్ దగ్గర నుంచి ఇక్కడికి ఒక మార్క్, అదే 6 ఇంచెస్ ఇక్కడ ఒక మార్క్, ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోవాలి. తర్వాత 1/2 ఇంచ్ పైకి ఇంకొక మార్క్. ఓకేనా, హ్యాండ్ జాయింట్ చేసుకోవడం కోసం. ఓకే, ఫస్ట్ దీనికి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తర్వాత మీకు లాంగ్ హ్యాండ్ ఎలా షార్ట్ హ్యాండ్ ఎలా అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, తర్వాత ఇక్కడ మనకు ఖర్చులతో సహా, ఓకే, ఖర్చులతో సహా 5.5 నుంచి 6. ఓకే, 5.5 పైన ఎంతున్నా కూడా మనకు అది ఎల్బో హ్యాండ్ కిందకు వస్తుంది. ఓకేనా, ఇలా చూడండి, ఇక్కడ ఖర్చులతో సహా చూసుకుంటే 7 ఇంచులు ఉంది. 5.5 కంటే కూడా ఎక్కువ ఎంతున్నా కూడా మీరు, ఓకే, పెద్ద సైజ్ అయితే, ఓకే, చెస్ట్ సైజు 35 కంటే కూడా ఎక్కువ ఉంటే 3.5 ఇంచులకు హ్యాండ్ డౌన్ తీసుకోండి. ఓకేనా, 35 కంటే తక్కువ ఉంటే, ఓకే, 35 కంటే తక్కువ ఉంటే చెస్ట్ సైజు 3 ఇంచుల దగ్గర హ్యాండ్ డౌన్ తీసుకోండి. ఓకేనా, అది ఎప్పుడు ఖర్చులతో సహా 5.5 పైన. ఓకేనా, ఎంతైనా ఉండనివ్వండి. ఆ హ్యాండ్కి మాత్రం చిన్న సైజ్కి 3 ఇంచీలు, పెద్ద సైజ్కి 3.5 ఇంచులు. ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి 3.5 ఇంచుల దగ్గర ఇలా మార్క్ చేస్తున్నాను. ఓకేనా, తర్వాత ఈ వెడల్పు వచ్చేసరికి మనకు బ్యాక్ పార్ట్ చంక రౌండ్ ఉంది కదా 8 ఇంచీలు, దీన్ని బేస్ చేసుకొని తీసుకోవచ్చు. ఓకేనా, ఇలా బ్యాక్ పార్ట్ చంక రౌండ్ బేస్ చేసుకొని తీసుకోవాలంటే 8 ఇంచుల్లోంచి 1/2 ఇంచు తీసేసి 7.5 ఇంచులు ఇలా. ఓకే, మీకు ఎంతైనా రానివ్వండి, దాంట్లోంచి 1/2 ఇంచు తీసేసి ఇలా మార్క్ చేసుకోవాలి. తర్వాత ఖర్చు మీరు ఎంతైతే తీసుకున్నారో అంత ఖర్చు 1.5, 2 అలా. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ నాకు కొద్దిగా పీస్ అనేది పడుతుంది, దాని తర్వాత జాయింట్ చేస్తాను. ఓకేనా, అర్థమైందా? తర్వాత చిన్న సైజ్ అయితే, ఓకే, చిన్న సైజ్ అయితే 1 ఇంచ్ దగ్గర ఇలా మార్క్ చేసుకోండి. పెద్ద సైజ్ అయితే 1.5 ఇంచుల దగ్గర ఇలా మార్క్ చేసుకోండి, మిడిల్ పాయింట్ దగ్గర నుంచి. ఓకేనా, ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి కొద్దిగా డౌన్ చేసుకుంటూ ఈ మార్కింగ్ వరకు కలిపేసుకోవాలి. ఓకే, ఈ మార్కింగ్ మీకు 10 ఇంచెస్ ఎల్బో హ్యాండ్ వరకు కూడా సేమ్ మార్కింగ్ వస్తుంది, ఇది మాత్రం పెరుగుతుంది అంతే. ఓకేనా, షార్ట్ హ్యాండ్ అయితే, ఓకే, ఇది మనకు ఎల్బో హ్యాండ్ వరకు సేమ్ మార్కింగ్ తీసుకున్నాం కదా ఆల్రెడీ. 6.5. ఓకే, హ్యాండ్ లూజు 6.5, 6.5 ఇలా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ లైన్స్ డ్రా చేసుకోవాలి. ఓకేనా, ఈ విధంగా. ఇప్పుడు మనం ఏ విధంగా అయితే మార్కింగ్ చేసుకున్నామో ఆ మార్కింగ్ మీదనే కట్ చేసుకోవాలి. ఓకే, మీకు షార్ట్ హ్యాండ్ చూపిస్తాను. షార్ట్ హ్యాండ్ అంటే మనం అనుకున్న ఖర్చులతో సహా 5.5 ఇంచులు. ఓకే, ఇక్కడ
పై వైపున డ్రా చేస్తాను, మీకు ఐడియా వస్తుంది. 5.5 కంటే తక్కువ ఉన్నాయండి. 5 ఉన్నాయి, 4 ఉన్నాయి, 4.5 ఉన్నాయి, సేమ్ వస్తుంది. ఇలా ఎంతైతే వస్తుందో మీకు ఫస్ట్ అయితే 1/2 ఇంచ్ ఇలా డ్రా చేసుకోవాలి. ఓకేనా? ఇలా డ్రా చేసుకొని తర్వాత మీ హ్యాండ్ లెంత్ ఇక్కడ నుంచి మీకు మార్కింగ్ అనేది కౌంట్ అవుతుంది. 1/2 ఇంచ్ ఖర్చు, తర్వాత మీ హ్యాండ్ లెంత్ ఎంతైతే ఉంటుందో అంత, తర్వాత దానికంటే కూడా 1/2 ఇంచ్ పైకి ఇలా. ఓకేనా? ఇలా మార్క్ చేసుకున్న తర్వాత చిన్న సైజ్ అయినా పెద్ద సైజ్ అయినా ఏ సైజ్ అయినప్పటికీ మనకి ఇక్కడ ఖర్చులతో సహా 5.5 ఇంచులో ఉంది కాబట్టి దాంట్లో సగం. ఓకే, సగం అంటే ఇలా ఇక్కడ. ఓకేనా? మీకు ఒకవేళ ఖర్చులతో సహా 4 ఇంచులో ఉందనుకుంటే మీకు ఇక్కడ 2 ఇంచీలు హ్యాండ్ డౌన్ అనేది వస్తుంది. ఓకేనా? తర్వాత ఈ లూజ్ వచ్చేసరికి సేమ్. ఓకేనా? పెద్ద సైజ్ అయినా ఏ సైజ్ అయినా మీ బ్యాక్ పార్ట్ చంక రౌండ్ ఎంతైతే ఉంటుందో దాంట్లో 1/2 ఇంచ్ లెస్ చేసుకుని ఇక్కడ మార్క్ చేసుకోవాలి. తర్వాత ఖర్చు ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ 2 ఇంచెస్ దగ్గర. ఓకేనా? పెద్ద సైజ్ అయితే 2 ఇంచెస్, చిన్న సైజ్ అయితే 1.5 ఇంచ్. ఓకేనా? ఇలా మార్క్ చేసుకొని ఇలా కలిపేసుకోవాలి. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేశారంటే మనకు దీనికి మార్క్ చేసుకునే దాంట్లో డిఫరెన్స్ అనేది ఉంది. ఓకేనా? ఇక్కడ మనకి ఇలా కిందకి వెళ్ళింది, ఇక్కడ ఇలాగే దీంట్లో కలిసిపోయింది. ఓకేనా? ఇది హ్యాండ్ మార్క్ చేసుకునే విధానం. ఓకే, మీకు ఎల్బో హ్యాండ్ అయినప్పటికీ అంటే 10 ఇంచెస్ హ్యాండ్ అయినప్పటికీ ఇదే సేమ్ మార్కింగ్ మీకు పొడవు అనేది పెరుగుతుంది. షార్ట్ హ్యాండ్కి అయితే ఇలా. మీకు ఒకవేళ 3 ఇంచెస్ ఉన్నప్పటికీ, ఓకే, 3 ఇంచెస్ హ్యాండ్ ఉన్నప్పటికీ సేమ్ మార్కింగ్ వస్తుంది. దాంట్లో సగం దగ్గర మీరు ఖర్చులతో సహా, ఓకే, మీ రెడీ హ్యాండ్ లెంత్ కాదు, ఖర్చులతో సహా ఎంతైతే ఉంటుందో దాంట్లో సగం దగ్గర మీరు హ్యాండ్ డౌన్ కోసం మార్క్ చేసుకోవాలి. ఓకేనా? అర్థమైందని అనుకుంటున్నాను. అర్థం కాలేదు అంటే కమెంట్ చేయండి. ఏ విధంగా మార్క్ చేసుకున్నామో అదే విధంగా కట్ చేసుకోవాలి. చివర్లో క్రాస్ తీసుకోవాలి. ఇక్కడ ఒక చట్కా వేసుకోవాలి, మిడిల్ పాయింట్ అది. ఇక్కడ ఒక చట్కా వేసుకోవాలి. ఓకేనా? తర్వాత ఎవరికైనా కూడా ఇలా ఓపెన్ చేసుకొని ఇది వచ్చేసరికి మనకు హ్యాండ్ మిడిల్ పాయింట్. ఓకే, ఇది మనకు హ్యాండ్ మిడిల్ పాయింట్. ఈ పాయింట్ దగ్గర నుంచి పెద్ద సైజ్ అయితే 1 ఇంచ్ దగ్గర. ఓకేనా? పెద్ద సైజ్ అయితే 1 ఇంచ్ దగ్గర, చిన్న సైజ్ అయితే 1/2 ఇంచ్ దగ్గర. ఇలా ఇక్కడ నుంచి మార్క్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ మనం చట్కా వేసుకున్నాం కదా, ఇక్కడి వరకు ఎంత ఉందో కొలుచుకోవాలి. ఇలా కొలుచుకొని దాంట్లో సగం దగ్గర, ఓకే, సగం దగ్గర ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇలా 3/4 ఇంచ్ లోపలికి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఓకే, పెద్ద సైజ్కి. చిన్న సైజ్కి 1/2 ఇంచ్ తీసుకున్నారంటే సరిపోతుంది. ఓకేనా? ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ 1 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకున్నాం కదా, చిన్న సైజ్ అయితే 1/2 ఇంచ్, పెద్ద సైజ్ అయితే 1 ఇంచ్. ఇక్కడ మార్క్ చేసుకున్న దగ్గర నుంచి ఈ విధంగా కొద్దిగా డౌన్ చేసుకుంటూ ఈ మార్కింగ్ వరకు. ఓకేనా? ఇలా. తర్వాత ఇక్కడ నుంచి ఈ చట్కా వరకు ఇలా. ఓకే, మాకు ఇలా హ్యాండ్తో గీసుకోవడం రావట్లేదు అని అనుకుంటే కర్వ్ స్కేల్ యూజ్ చేయండి. ఓకేనా? ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా. తర్వాత ఇలా రివర్స్ చేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడ. ఈ మార్కింగ్ మీదనే కట్ చేసుకోవాలి. చిన్న సైజ్ అయితే ఇక్కడ 1/2 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి, ఇక్కడ కూడా 1/2 ఇంచ్ లోతు అనేది తీసుకోవాలి. పెద్ద సైజ్ ఏ సైజ్ అయినప్పటికీ
ఎల్బో హ్యాండ్ అయినప్పటికీ, ఓకే 10 ఇంచెస్ హ్యాండ్ అయినప్పటికీ సేమ్ మార్కింగ్. తర్వాత షార్ట్ హ్యాండ్కి చేంజ్ అవుతుంది, చెప్తాను. ఇక్కడ ఒక చట్కా పెట్టుకోవాలి. మనం ఇది హ్యాండ్ జాయింట్ చేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్ సైడ్ రావాలి, ఓకేనా. ఇక్కడ చట్కా వేసుకున్నాం కదా, ఇది ఫ్రంట్ పార్ట్ సైడ్ రావాలి, ఇది బ్యాక్ పార్ట్ సైడ్ రావాలి. ఓకే ఓకే ఇది మనకు షార్ట్ హ్యాండ్ కదా. దీంట్లో సేమ్ ప్రాసెస్. ఇక్కడ పెద్ద సైజ్ అయితే 1 ఇంచ్ దగ్గర, చిన్న సైజ్ అయితే 1/2 ఇంచ్ దగ్గర ఈ విధంగా మార్క్ చేసుకొని ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ చట్కా వరకు ఎంత ఉందో కొలుచుకోవాలి. ఇలా కొలుచుకొని మధ్యకు ఇక్కడ పెద్ద సైజ్ అయినా చిన్న సైజ్ అయినా ఏ సైజ్ అయినప్పటికీ 1/2 ఇంచ్ లోతు తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ కూడా సేమ్ ఇలానే ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా డౌన్కి వెళ్ళాలి. తర్వాత ఈ మార్కింగ్ దగ్గర నుంచి చట్కా వరకు ఇలా పైకి వెళ్ళాలి, ఓకేనా. ఇది షార్ట్ హ్యాండ్కి. ఇది లాంగ్ హ్యాండ్, ఎల్బో హ్యాండ్ వరకు సేమ్ మార్కింగ్. ఇంక ఇక్కడ చేంజ్ అయ్యేది ఓన్లీ హ్యాండ్ పొడవు, ఈ వెడల్పు మీ సైజుని బట్టి, ఓకేనా. ఓకే అండి, అర్థమైందని అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తర్వాత అయినా కమెంట్ చేయండి. ఇంకా ఫ్రంట్ పార్ట్ అలాగే షేప్ బెల్ట్ అనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం.